హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. మనం 2500 ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ 5000 కూడా రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను 2025 లోపు. మీరందరి వల్ల అది సాధ్యం అవుతుందని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లర్స్కి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇల్లు కట్టేటప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బట్ నేను ఈ ఇల్లు కట్టడం వెనకాల కష్టం లేకపోతే ఎన్ని మనం గోత్రూ అవ్వాలి అనే వాటి గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మాలాగా లవ్ మ్యారేజ్, అందులో ఎక్కువ సపోర్ట్ లేని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే మనకి ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లానింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఎంఎన్సీస్ కంపెనీకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ప్లానింగ్ దగ్గర నుంచే ఛార్జ్ చేస్తారు. సో బేసిక్ మన లోకల్ బిల్డర్స్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు తక్కువ ఛార్జ్ చేసేసే మనకు ప్లాన్ అనేది ఇస్తారనమాట. మన రిక్వైర్మెంట్స్ని బట్టి ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు చేంజ్ చేస్తారు. సో తక్కువ ఛార్జ్లోనే అయిపోతుంది ప్లానింగ్ అనేది. బట్ ఇక్కడ పెద్ద కంపెనీస్కి వెళ్దాము, వాళ్ళు చూపించే డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయి అనేసి అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన రిక్వైర్మెంట్, మన మనీ ఎంత క్యాపబుల్ అనే దాని బేసిస్లోనే వెళ్తాం. కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళాలి అనమాట. మేము లోకల్ బిల్డర్తోనే వెళ్ళాము. సో ఎలా అంటే బిల్డర్కి కాంట్రాక్ట్ ఇచ్చాము. బట్ మేము దగ్గరుండి ప్రతి ఒక్కటి చూసుకున్నాం అనమాట. ఎవ్రీడే సైట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళము. ప్రతి ఒక్కటి మానిటర్ చేసాము మేము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. అండ్ మీకు పోను ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో చాలా వరకు మెటీరియల్ మేమే తెచ్చుకున్నాము. మేము ఆల్రెడీ కాంట్రాక్ట్కి ఇచ్చినా కూడా మన స్టాండర్డ్ మెటీరియల్స్ వేరేలా ఉంటాయి అనిపించి మొత్తం మెటీరియల్స్ అంతా అతనికి ఇచ్చినా కూడా కాంట్రాక్ట్ మేమే స్వయంగా వెళ్ళి తెచ్చుకోవడము, మార్కెట్లో రీసెర్చ్ చేయడము, సొంతంగా ఇవన్నీ ప్లాన్ చేసామన్నమాట. చాలామంది ఏం చెప్తారు, ఇల్లు కట్టడానికి డబ్బులు కావాలి లేదా ఒకరు చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి అనేసి చెప్తారు. బట్ నేనేం చెప్తాను అంటే, ఇల్లు కట్టడానికి ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ అనేది కావాలి. ప్లానింగ్ ఫేజ్ దగ్గర నుంచి ఎండింగ్ ఫేజ్ వరకు ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్కి డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. నాకు కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి స్టార్టింగ్ ప్లానింగ్ ఫేజ్ దగ్గర నుంచి. బికాస్ మా బుజ్జికి ఒక ప్లాన్ ఉండే, నాకు ఒక ప్లాన్ ఉండే. సో ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరం కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి ఫైనల్గా ఒక ప్లాన్ ఫైనలైజ్ చేసామన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్లీ మనం ప్లానింగ్ ఫేజ్ నుండే ఫిక్స్ అయిపోవాలి. ఏ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి అనేది హౌస్లో. అప్పటి నుంచే మనకు ఐడియా ఉంటేనే మనం కరెక్ట్గా ఇల్లు ప్లానింగ్ ఫేజ్ నుంచే కరెక్ట్గా బిల్డ్ చేయగలుగుతాం అనమాట. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇంజనీర్ ప్లాన్ ఇచ్చినా కూడా మా సొంతంగా కూడా మేము ప్లాన్స్ చాలా వేసుకున్నాం అనమాట. లైక్ ఏ ప్లేస్లో ఏది పెడితే మనకు కరెక్ట్గా ఉంటుంది అనే దాని మీద మేమే స్వయంగా ప్లాన్స్ డ్రా చేసుకొని ఫైనలైజ్ చేసుకున్నాం. ఒక ఫైనలైజ్డ్ ప్లాన్ అయితే మా దగ్గర ఉండే. సో మేము లోకల్ బిల్డర్ని అప్రోచ్ అయ్యాము. ప్లానింగ్ ఫేజ్లో ఉన్నప్పుడే వాస్తు చూడాలన్నమాట. చాలామంది వాస్తు నమ్ముతారు, నమ్మరు. పర్సనల్గా నేను నమ్మను, మా బుజ్జి ఖచ్చితంగా వాస్తు నమ్ముతాడు. అందులో మేము ఎలా మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చామంటే, నాకు ఇంట్లో ఖచ్చితంగా ఎయిర్ అండ్ సన్లైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సన్లైట్ ఖచ్చితంగా డే టైంలో పడాలి. అండ్ నో లైట్ పాలసీ అనేది నేను పెట్టుకున్నాను. ఇంట్లో డే టైంలో ఖచ్చితంగా లైట్ వేయకూడదు. ఈ ఎల్ఈడి బల్బ్స్ వచ్చినప్పటి నుంచి మన ఎనర్జీని అవి డ్రైన్ చేసేస్తాయి. సో త్వరగా మనం వీక్ అయిపోవడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్స్ ఎల్ఈడి బల్బ్స్ అని నేను నమ్ముతాను. సో ఐ బిలీవ్ సన్లైట్ అనేది మన ఇంట్లో పడితే మనం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాము అని చెప్పి. అండ్ ఎయిర్ ఫ్లో అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో. సో గాలి వెలుతురు ఉన్న ఇల్లు ఖచ్చితంగా సుఖ సంతోషాలతో ఉంటుంది అని నేను బిలీవ్ చేస్తాను. మా బుజ్జి వాస్తుని ఖచ్చితంగా నమ్ముతాడనమాట తను. సో వాస్తు ప్రకారం వెళ్ళాము. ఎట్ ద సేమ్ టైం సన్లైట్ అండ్ ఎయిర్ అనేది ఉండేలాగా చూసుకున్నాం అనమాట. పూర్వకాలంలో కిచెన్ అనేది ఈస్ట్లో ఖచ్చితంగా పెట్టాలి అంటారు. మనం ఇప్పటికీ కూడా ఏ ఇంట్లో చూసినా ఈస్ట్లో ఖచ్చితంగా కిచెన్ ఉంటుంది, మెయిన్గా సౌత్ ఈస్ట్లో. ఎందుకు అంటే అప్పటి కాలంలో ఆడవాళ్ళు బయటకు వెళ్ళకపోయేవాళ్ళు అనమాట.
ఏం చేసేవాళ్ళు, కిచెన్లో లేవగానే వాళ్ళ వర్క్ మొత్తం కిచెన్లోనే ఉంటుంది కాబట్టి విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి, ఎవరికైనా మగవాళ్ళకైనా. బట్ ఈ ఆడవాళ్ళు బయటకు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ బోన్ డెన్సిటీ తగ్గిపోతుందేమో అని చెప్పేసి ఈస్ట్లో పెట్టారనుకోండి, వాళ్ళకి డైరెక్ట్గా సన్ రేస్ అనేవి పడడం ద్వారా వాళ్ళకి విటమిన్ డి అనేది వస్తుంది అండ్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారనేది ఆలోచించి ఈ సౌత్ ఈస్ట్లో అనేది కిచెన్ పెట్టాలి అని చెప్పేసి ఉందన్నమాట. నేను చాలా రీసెర్చ్ చేశాను దీని మీద కూడా. సో నేనేం చేశాను, నా కిచెన్లో కూడా మంచి లైట్ అండ్ ఎయిర్ అనేది రావాలని చెప్పేసి ఆ రకంగానే నేను డిజైన్ చేయించుకున్నాను. అది అలా ఉండాలి అని చెప్పి తను అలా చెప్తాడు, దానికి అది ఎందుకు ఉండాలనేది రీజన్ నేను ఇస్తాను అనమాట. సో ఇలాగా మేమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చేసి మాకు కావాల్సినట్టు మేము డిజైన్ చేయించుకున్నాము. అండ్ ఒక విండో సైజ్ కూడా నార్మల్ స్టాండర్డ్ సైజ్ కాకుండా మేము ఎక్స్ట్రా లెంత్ పెట్టుకోవడము, ఎక్స్ట్రా విడ్త్ పెట్టుకోవడం అనేది చేసామన్నమాట. బికాస్ దానివల్ల మన ఇంట్లోకి మంచి సన్లైట్ అండ్ ఎయిర్ అనేది వస్తుంది. అది మెయిన్గా మైండ్లో పెట్టుకొని మేము మా డోర్ సైజ్ కానీ మా విండో సైజ్ కానీ ప్రతిదీ మేము పెద్దగా పెట్టుకున్నాము. అవి మెయిన్గా మనం బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోవాలి. అండ్ రియాలిటీ విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాక అసలు సినిమా కనిపిస్తుంది అనమాట. ఏంటంటే అందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అయితే ఇంకా చుక్కలే, మెయిన్గా మేము చూసిన చుక్కలే అందరు చూడాల్సిందే ఆబ్వియస్లీ, వితౌట్ ఎనీ డౌట్ నేను చెప్పేస్తున్నాను. బికాస్ మేమిద్దరం వర్కింగ్, అందులో మా ఆయన మార్నింగ్ ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. నేను నాది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా నాది కొంచెం ఈవినింగ్ షిఫ్ట్ అయ్యేసరికి కొంచెం లివరేజ్ ఉంటుండే. సో మా ఆయన ఆఫీస్కి వెళ్ళడము అండ్ నేను సైట్ దగ్గరకు వచ్చి త్రూ అవుట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉండి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళేసి లంచ్ చేసుకొని తినేసి మళ్ళీ లంచ్ తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకోవడము. మా బుజ్జి ఆఫీస్ అయిపోయాక తను వచ్చేసి మళ్ళీ నన్ను సైట్ దగ్గర పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళడం ఇద్దరం కలిసి. దాని తర్వాత మళ్ళీ ఇద్దరం స్నాక్స్ ఆర్ ఏదైనా తినేసి మళ్ళీ సైట్ దగ్గరికి వెళ్ళడం. అలా ఎన్నో డేస్, అసలు 1 year కంటిన్యూస్గా చాలా కష్టపడ్డామన్నమాట. అసలు రెస్ట్ అనేదే లేకుండే మాకు. అసలు కుదరినప్పుడైతే ఉత్తి పెరుగన్నం వేసుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ నేను మా మదర్కి కానీ ఫాదర్కి కానీ నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. వాళ్ళు ఒకసారి వచ్చారనమాట, ఎంతవరకు వచ్చింది కన్స్ట్రక్షన్ చూద్దామని చెప్పి. చూసినప్పుడు వాళ్ళు మేమేమేమి తింటున్నాం అనేది చూసి వాళ్ళు తిట్టేశారు. అసలు ఎలా పడితే అలా తిట్టేశారు. ఇట్లానేనా మీరు ఉంటే అసలు ఇలా అయితే ఆరోగ్యం ఏమైపోతుంది, ఫైన్ మీరు కష్టపడుతున్నారు బట్ ఈ పెరగన్నం దీన్ని కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పి మా మమ్మీ కొన్ని పికిల్స్ చేశారనమాట. సో దట్ మాకు ఎప్పుడైనా కుదరకపోతే పికిల్స్ తినాలి అని చెప్పి. మాకు ఎప్పుడు కుదిరేది కాదు అసలు, ఎప్పుడు పికిల్స్ పెరుగేసుకొని తినేసేవాళ్ళం. ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు కర్రీస్ చేసుకునే వాళ్ళం అనమాట. చాలా కష్టపడ్డాము. అంటే ఇల్లు కట్టే వాళ్ళు ఎవరు కష్టపడారా అంటే ఆబ్వియస్లీ కష్టపడతారు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, మా లైఫ్ మాది. మా లైఫ్లో మేమెంత కష్టపడ్డాం అనేది అండ్ మా లైఫ్లో మేము నేర్చుకున్న లెసన్స్, మేము చేసిన మిస్టేక్స్ ఇంకొకరు చేయకూడదు అనేది మా ఈ ప్రయత్నం అనమాట. సో నా ఈ ప్రయత్నం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మనని ఇలానే ఆదరిస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మన వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు అండ్ లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మీ అందరికీ అసలు ఏం చెప్పుకోవాలి, థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్ అంతే, అయినా తప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.